తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. జూబ్లీహిల్స్ పీఎస్ కి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ఇటు కార్యకర్తలు నినాదాలు చేశారు. తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పర్మిషన్ లేదంటూ కూడా పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అడ్డుకున్నారు. రోప్ పార్టీతో వాళ్ళందరినీ కూడా లోపలికి నెట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రవీందర్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా బయటికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కానీ పర్మిషన్ లేదంటూ కూడా రోప్ పార్టీతోటి లోపలికి నెట్టి లోపల వాళ్ళని పంపించే ప్రయత్నం చేశారు. నిరసనగా పోలీసుల వైఖరికి నిరసనగా వీళ్ళందరూ కూర్చొని బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మనతో మాట్లాడేందుకు రవీందర్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి పోదాం అనుకుంటున్నారు, ఎందుకు మిమ్మల్ని పోలీసులు లోపలికి నెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు? ఈరోజు మేము తెల్లాపురం జిహెచ్ఎంసీ 263 వార్డు నుంచి వచ్చినాం. నా పేరు రవీందర్ రెడ్డి. మా నాయకుని అనవసరంగా ఈ ఉన్నాయి లేని కేసులు పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా అరెస్ట్ చేస్తుంది. ఈ విచారణకు పిలవడం ఇది ఎంతవరకు సమాజం అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ గవర్నమెంట్ను మేమందరం ఇక్కడికి మా నాయకుని కలవడానికి వస్తే మా అందరినీ పోలీసులు అనవసరంగా మమ్మల్ని బంధించి బయటికి వెళ్ళకుండా మా అందరినీ బంధించి ఇక్కడ బయటికి వెళ్ళకుండా గేట్లు పెట్టి వాళ్ళు పోలీస్ జులుం నశించాలి అనవసరంగా పోలీసులు ఈ రాద్ధాంతం చేస్తూ దీన్ని ఎక్కువ సాగదీస్తూ ఈ కార్యక్రమానికి మేమందరం నిరసనగా ఇక్కడ కూర్చోవడం జరిగింది. మరికొందరు ఉన్నారు, మాట్లాడదాం వాళ్ళతోటి. వీళ్ళందరూ కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లేందుకు అంటే మద్దతుగా కేటీఆర్కి మద్దతుగా బయలుదేరేందుకు వెళ్ళారు. కానీ పర్మిషన్ లేదంటూ కూడా వీళ్ళందరినీ ఇక్కడ లోపలికి గేట్ వేసి రోప్ పార్టీతో నెట్టే ప్రయత్నం చేశారు. మరికొందరు ఉన్నారు, మాట్లాడదాం. మాది కాజీపల్లి జిన్నారం మండలన్న. మేము ఇక్కడ తెలంగాణ భవన్కి కేటీఆర్ గారిని అక్రమ కేసులు పెట్టి గురి చేస్తూ ఉన్నారు. అందుకని మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా, మా కేటీఆర్కి మద్దతుగా, హరీష్ రావుకి మద్దతుగా మేము ఇక్కడ నిరసన చేసేందుకు వస్తే పోలీసులు కావాల్సుకొని దౌర్జన్యంగా తెలంగాణ గేట్ భవన్ లోపలికి దోసి ఇక్కడ గేట్ బంద్ చేయడం జరుగుతూ ఉంది. మేము న్యాయం కోసం వస్తే ఇక్కడ మమ్మల్ని నిరసన చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు, మీకు చేత కాకపోతే పక్కకు తప్పుకోండి. మీకు రాజకీయం ఎదుర్కోలేక దొంగ కేసులు పెట్టి ఇంకా ఎన్ని రోజులు మీరు ఇంకా ఈ నాటకాలు చేస్తారు? ఇంకా ఎన్ని రోజులు మీరు నాటకుట్రాలు చేస్తారు? దయచేసి తగ్గించుకోవాలి. తగ్గేదే లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏమాత్రం రాలేరు. బీఆర్ఎస్ కార్యకర్తలు పిలుపునిస్తే నీ గాంధీ భవన్ సరిపోదని సౌముఖంగా తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. పోలీసులకు వైఖరిగా వీళ్ళందరూ కూడా నిరసన తెలుపుతున్నారు. మనతో మాట్లాడేందుకు జితేందర్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. పోలీసులకు వైఖరిగా నిరసనకి వీళ్ళందరూ కూడా తెలంగాణ భవన్ వద్ద కూర్చొని నిరసన తెలుపుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు, ఎందుకు మిమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు? మేము ఇవాళ కేటీఆర్ గారిని, మా నాయకుడిని కేటీఆర్ గారిని అనవసరంగా ఒక కుట్రపూరితంగా మోసపూరితంగా సిట్ వాళ్ళు ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి పిలవడం జరిగింది. దానికి సంఘీభావంగా మద్దతు తెలపడానికి మేము స్వచ్ఛందంగా మా టీఆర్ఎస్ భవన్కి వస్తుంటే పోలీసు వాళ్ళు ఆయనతో పాటు వెళ్తుంటే పోనీయకుండా మమ్మల్ని ఇక్కడ రోప్ పార్టీ పెట్టి అడ్డుకొని అసలు ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసినారు. దీనికి నిరసన తెలుపుతూ ఈ పెద్ద ఎత్తున దీని ద్వారా మేము చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇది ఒక హెచ్చరిక. మీరు అనవసరంగా మా నాయకుల జోలికి వచ్చి డైవర్షన్, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి డైవర్షన్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. నెక్స్ట్ వచ్చేది గవర్నమెంట్ మాదే. మీరు కనుక ఇట్లా ఈ చర్యలు మానుకోకపోతే మా సోదరులందరూ అన్నట్టుగా ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే, రాసి పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. సో ఇవాళ పోలీస్ వాళ్ళకు కూడా మేము ఒక విన్నపం ఏంటంటే మాకు ఉన్న ఒక డెమోక్రటిక్ రైట్ని కూడా మీరు అడ్డుకుంటున్నారు. మేము సంఘీభావంకి మా నాయకునికి మేము జూబ్లీహిల్స్కి వెళ్తుంటే మా నాయకునితో పాటు మీరు వెళ్ళనీయకుండా మమ్మల్ని ఎక్కడెక్కడ మన నిర్బంధం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంటెస్టెడ్ కార్పొరేటర్. ఈరోజు గత 2 సంవత్సరాల కిందట కల్లిబొల్లి మాటలు చెప్పి అబద్ధాలతో అధికారం ఎక్కినటువంటి అంగళం ఎక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాలు గడిచినా కూడా ఎటువంటి కూడా అమలుకు హామీలు కానటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ప్రశ్నిస్తున్నందుకు సిట్ నుంచి నోటీసులు పంపిస్తున్నారు. గతంలో కూడా పంచాయతీ ఎలక్షన్ అనేసరికి హరీష్ రావు గారికి నోటీసులు పంపిస్తున్నారు సిట్ నుంచి. ఈరోజు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ అనేసరికి కేటీఆర్కి నోటీసులు పంపిస్తున్నారు. గతంలో చెంపపెట్టు న్యాయస్థానం
దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అటువంటి హరీష్ రావు గారిని ఎటువంటి నోటీసులు ఇవ్వద్దు, ఎటువంటి విచారణ చేపట్టదని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానమే పంపిస్తే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతున్నది. అంటే ఎన్నికలలో ఓటు ఎట్లా దండుకోవాలన్న ఒక ఆలోచనతో తప్పితే ఇక వేరే ఉద్దేశం లేదు వాళ్ళకి. ఈ యొక్క సిట్టును ఉపయోగించుకొని సిట్ అంటే సిట్టు డౌన్ అంటే డౌన్ ఈ విధంగా వాళ్ళు రేవంత్ రెడ్డి గారు వాడుకుంటున్నారు. కాబట్టి ఒకటే అంటారు, ఈరోజు కడిగిన ముచ్చంలాగా హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, ఎటువంటి దాని మీద ఆసు లేదు పాసు లేదు. సిట్టు చేసేది ఇది విచారణ చేసేది ఎవరండి? అవినీతిని చేసిన వాళ్ళు విచారణ చేయాలి. మరి వీళ్ళు ఏం చేశారండి? ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేశారు, నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు? అధికారులు చేస్తారు. వాళ్ళతో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం సంబంధం? కాబట్టి ఒకటే చెప్తున్నాను, ఈరోజు వారు చేస్తున్నటువంటి విచారణ వేస్ట్. అది అక్రమంగా చేస్తున్నటువంటి విచారణ తప్పితే కానీ ఎటువంటి దాంట్లో పసలేదు, ఏమీ లేదు. 100% కేటీఆర్ గారు రేపు పొద్దున ఈరోజు ఈవినింగ్ కల్లా నవ్వుకుతూ బయలుదేరి వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి ఎటువంటి ఆధారం లేవు అని చెప్పేసి వాళ్ళకు నిరూపించి బయలుదేరుతాడని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లేందుకు సిద్ధమైతే మమ్మల్ని పోలీసులు ఇక్కడ అడ్డుకున్నారు, పోలీసు జులం ప్రదర్శిస్తున్నారు, ఇది సరైనది కాదని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ కేసులన్నీ కూడా డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానే మా నాయకులకి సిట్ నోటీసులు ఇచ్చింది, విచారణకి పిలుస్తున్నది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం, ప్రతి దానికి కూడా జవాబు చెప్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భరత్తో సైదుల్ రాజు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.